నట్టింట సిరులు కురిపించే దేవతగా వరలక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ పూజిస్తారు. ఐశ్వర్య శక్తి వరలక్ష్మీదేవి, వరాలిచ్చే దేవి. ఆమె ఐశ్వర్యానికి అధిష్టాన దేవత. ఐశ్వర్యం అంటే ధనరూపం మాత్రమే కాదు, జీవితంలో సంతోషం కలిగే ప్రతి క్షణం ఐశ్వర్యమే. ఆ సంతోషం ఆమె అనుగ్రహమే. సంతోషమే అసలైన సంపద. అదే లక్ష్మీ కటాక్ష తత్వం. అలాంటి మహిమ కలిగిన తల్లిని నిండు నూరేళ్ల సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం, సంతాన అభివృద్ధి కోసం శ్రావణ మాసంలో వరలక్ష్మిగా ఆరాధిస్తారు. వివాహితులు తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని, కొత్తగా వివాహమైన వారు తమ సంసారంలో ఎలాంటి కష్టాలు దుఃఖాలు లేకుండా ఉండాలని వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ విశ్వాన్ని నడిపించే విష్ణువు పత్ని లక్ష్మీదేవి. విశ్వాన్ని నడిపించేది విష్ణువైతే ఈ విశ్వానికి కావలసినవన్నీ సమకూర్చేది లక్ష్మి. అసలు లక్ష్మీదేవి ఎప్పుడు ఆవిర్భవించారో తెలుసా? దేవతలు రాక్షసులు ఆధిపత్యం కోసం చాలా కాలం యుద్ధాలు చేసుకున్నారు. రాక్షసులు విశ్వాన్ని పాలిస్తే మానవుల మనుగడే కష్టం. అందుకే దేవతల పక్షాన నిలిచాడు విష్ణువు. క్షీరసాగర మథనం చేస్తే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మరణమే ఉండదని దేవతలకు చెప్పాడు విష్ణువు. అలా కూర్మావతారంలో మందర పర్వతాన్ని విష్ణువు మోస్తే దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో హాలాహలంతో పాటు ఎన్నో ఆవిర్భవించాయి. అలా పాల కడలిని చిలుకుతున్న వేళ అవతరించిన ఐశ్వర్య రాశి లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని విష్ణు పురాణం విశ్వానికి తల్లిగా వర్ణించింది. అప్పటి నుంచి ఆ వరాల తల్లిని పూజించడం సంప్రదాయమైంది. శ్రావణమాసం వరలక్ష్మికి ప్రత్యేకమైన మాసం. అందులోనూ శుక్రవారం ఆమె జన్మించిన రోజుగా చెప్తారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలని వ్రత రత్నాకరం గ్రంథం చెప్తోంది. అయితే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పూజలు చేసేవారు ఉన్నారు. పూజకు వ్రతానికి వ్యత్యాసం ఉంది. వరలక్ష్మీదేవి పూజను జీవితాంతం ఆచరించడమే వ్రతం. ఐశ్వర్య సిద్ధికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టు పురాణాల్లో ఉంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు త్రిమాతలు. లక్ష్మి సంపదకు, సరస్వతి వాక్కుకి, పార్వతి మంగళకర జీవితానికి అధిష్టాన దేవతలు. ఈ ముగ్గురు విడదీయలేని శక్తులుగా ఉంటారు. అందుకే సరస్వతి పార్వతుల అంశాలు లక్ష్మీదేవిలో కూడా కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువు ఆరాధనలాగే మహాలక్ష్మికి కూడా సహస్రనామ పారాయణ ప్రసిద్ధం. అమ్మవారు వాక్కు, విష్ణువు భావం. లక్ష్మి సంతోషమైతే విష్ణువు ఆ సంపద వల్ల వచ్చే సంతృప్తి. సంతృప్తి లేనప్పుడు ఎంత సంపద ఉన్నా వృధా. అందుకే శ్రీ మహావిష్ణువు అని అంటారు. ఇందులో శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. వైకుంఠం అంటే మోక్షం. అక్కడి ద్వారం మోక్షద్వారం. అందుకే అక్కడ అమ్మవారిని మోక్షలక్ష్మిగా పెద్దలు చెబుతారు. లక్ష్మి కేవలం ధన రూపంలో మాత్రమే కాదు, మంగళకరమైన ప్రతి చోట ఉంటుంది. శుభ్రతలో ఉంటుంది, చదువు విజ్ఞానంలో ఉంటుంది, ఆరోగ్యంలో ఉంటుంది, ఆహారంలో ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే లక్ష్మి అని అర్థం. శుభ్రతతో ఉన్న లోగిళ్ళు, సహనం, మంచి ఆలోచన, దాన ధర్మాలు, విజ్ఞానం, పాండిత్యం, సన్మాన సత్కారాలు, క్రమశిక్షణ, అంకితభావం, సమయపాలన ఇవన్నీ శ్రీదేవి రూపాలే. ఇక వ్రత విధానం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. వరలక్ష్మి అమ్మవారి ప్రతిరూపంగా అలంకరించినటువంటి లక్ష్మీ స్వరూప కలశాన్ని ధ్యాన ఆవాహనాలతో షోడశోపచార పూజ ప్రారంభించాలి. అష్టోత్తర శత లేదా సహస్రనామాలని భక్తితో పఠించాలి. వ్రత కథను చదవాలి. ఇలా ఎవరి శక్తి మేరకు వారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతం కాబట్టి శాశ్వత విగ్రహానికి పూజ చేయకూడదు. కలశం మీద కొబ్బరికాయను పెట్టి ఆసీనురాలైన అమ్మవారి ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. గణపతి దేవుణ్ణి పంచోపచారాలతో అంటే స్నానం, అర్చన, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం అర్చించి అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేయాలి. ఈ సందర్భంలో సప్త మాతృకలను ఎక్కువగా పూజిస్తారు. ఈ పూజను కౌమారి పూజ అంటారు. వారిలో స్కందమాతను ప్రధానంగా అర్చిస్తారు. ముత్తైదువులకు వాయనం ఇస్తారు. ఆషాఢంలో పుట్టింట ఉండే నవవధువులు శ్రావణం ప్రవేశించాక మొదటి నొమ్ము పుట్టింటిలోనే ఆచరించి మెట్టినింటికి వెళ్ళి అక్కడ వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం మన సంప్రదాయం. ఈ మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం.